ప్రపంచ దేశాలు మెచ్చుకోదగినటువంటి మన సనాతన ధర్మాన్ని అవమానపరిచేలాగా ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్ర భక్తులందరూ కూడా పవిత్రంగా భావించేటువంటి శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో కలుషిత నెయ్యి వాడి అదేవిధంగా వచ్చినటువంటి భక్తులందరి మనోభావాలను కూడా దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వం చేసినటువంటి వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి అరాచక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంప్రోక్షంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి ప్రతి దేవాలయాల్లోనూ కూడా మా రాష్ట్ర అధ్యక్షులు జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రసిద్ధిగాంచిన దేవాలయాలన్నింటిలో కూడా స్వామివారిని వేడుకుంటూ గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ అపరాధాన్ని క్షమించి రాష్ట్ర ప్రజలకి ఎటువంటి హాని కూడా తలపెట్టకుండా నీ బిడ్డల వలె కాపాడుకోమని చెప్పేసి ఈ విధంగా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నాయకులందరూ కూడా చర్యలు చేపడతా ఉంటే వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు అబద్దాలు ఆడుతున్నారు, లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఏదో పొలిటికల్ స్టంట్స్ చేయడానికి ఈ రకమైనటువంటి చర్యలు చేస్తామని చెప్పేసి అవాకులు చవాకులు పేల్తా ఉన్నారు. వాస్తవానికి ఎలక్షన్ అయ్యి రిజల్ట్ వచ్చి 100 రోజులు అవుతుంది. ఎలక్షన్ ఈ టైంలో రాజకీయాలు చేసినట్టు అవసరం కూటమి ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే మళ్లీ ఎలక్షన్కి దాదాపు 4.5 సంవత్సరాలు దాటే ఉంది. మీ ప్రభుత్వంలో ఏదైతే పేదలకు గాని బడుగు బలహీన వర్గాలకు గాని ఎటువంటి వారికి కూడా న్యాయం చేసేటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా మీరు తీసుకురాలేదు. అదేవిధంగా ఆఖరికి కలియుగ దైవంగా భావించినటువంటి సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదంలో కూడా నెయ్యిని ప్రతి దాంట్లో కూడా మీరు కల్తీ, మద్యంలో కల్తీ, ప్రసాదంలో కల్తీ, ఆఖరికి మీ ప్రభుత్వంలో ప్రతి పనితీరులో కూడా కల్తీ వాతావరణాన్ని ప్రజలకు అలవాటు చేసి ఈ రకంగా చేయటం వల్ల ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారు. వాటన్నిటినీ కూడా ప్రజలు మర్చిపోయి దాదాపు 100 రోజులు అవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చి హాయిగా హ్యాపీగా సుఖంగా బతుకుతున్నారు. అలాంటిది మీరు చేసినటువంటి పాపాలని స్వామివారి సమక్షంలో తప్పులు ఒప్పుకొని ఈ రకమైనటువంటి చేసినటువంటి పాపాలకు ప్రాయశ్చిత్తంగా ప్రతి గుళ్ళో కూడా మీరు పూజలు పునస్కారాలు జరిపించి మమ్మల్ని క్షమించు స్వామి అని చెప్పేసి వేడుకోవాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. అదేవిధంగా ఏదైతే గత ప్రభుత్వంలో అంతర్వేది ఆలయంలో ఉన్నటువంటి రథాన్ని తగలబెట్టడం అనుకోండి, అదేవిధంగా రామతీర్థాల ఆలయంలో ఉన్నటువంటి రాములవారి విగ్రహాన్ని పడగొట్టడంలో అనుకోనివ్వండి, ఇలా ప్రతి దానిలో కూడా దేవాలయాల్లో ఉన్నటువంటి ఎన్నో అపవిత్ర పనులన్నీ చేసినటువంటి దాఖలాలన్నీ కూడా వైసీపీ ప్రభుత్వానికే చెందుతుంది. గత ప్రభుత్వంలో మీ హయాంలో చేసినటువంటి ఈ పాపాలన్నిటికి కూడా ప్రాయశ్చిత్తంగా ప్రజలు కూడా మీకు బుద్ధి చెప్పే విధంగా 151 నుంచి 11 తిప్పు కొడితే 11కు పడ్డారు. ఇప్పుడు కూడా మీరు దైవంతో చెలగాటాలాడితే ఆ 11 కాస్త 1గా మారిద్దేమో, అది కూడా తీసేసి 0గా వచ్చేటువంటి అవకాశం ఉంటుందని మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాము. అదేవిధంగా నిన్న ఎనికేపాడు గ్రామం వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు తప్పుగా లడ్డూ వివాదంపై తప్పుగా మాట్లాడుతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ల్యాబొరేటరీ రిపోర్ట్స్ ఏమి తప్పుగా మాట్లాడవండి. మీరేదో నోటుకొచ్చినట్టు మాట్లాడినంత మాత్రాన అబద్దం నిజం అవ్వదు, నిజం అబద్దం అవ్వదు. అంచేత మీకు మళ్లీ చెబుతా ఉన్నాను, గన్నవరం నియోజకవర్గంలో విజయవాడ రూరల్ మండలంలో ప్రజలు బుద్ధి చెప్పే విధంగా 20,000 ఓట్ల మెజారిటీతో మా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. మీరు ఇకనైనా మీ ఇలాంటి వాతావరణం గనక తీసుకురాకుండా ప్రజలకి మరింత చేరువుగా ఉండేలాగా ఉంటే గనక ప్రజలకు దగ్గర అవుతారు. లేదనుకుంటే గనక ఇంతకంటే తీవ్రమైనటువంటి వ్యతిరేకాన్ని మూటగట్టుకుంటా అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నాను.